సింధూర ఒంటరిగా కూర్చుని ఒక దగ్గర కూర్చుంటుంది. ఇక చంటి అక్కడికి వచ్చి, అమ్మాయి గారు మీకు ఒక విషయం తెలుసా, ఊరు మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారో అమ్మగారి గురించి అని అనేసరికి, ఏంటంటున్నారండి, ఎవరి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సింధూర అనేసరికి, ఇంకెవరు, నివేద మేడం గురించి అని చెప్పేసి చంటి అయితే చాలా ఎగ్జైట్గా చాలా ఆనందంగా చెప్తూ ఉంటాడు. అమ్మాయి గారు చాలా మంచివాళ్ళు, నిజంగా చాలా గొప్పవాళ్ళు అని అనేసరికి సింధూర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ మొదలు పెట్టారా నివేద పురాణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నిజంగా నివేద అమ్మాయి గారు చాలా మంచివాళ్ళు, ఊరు మొత్తం పొగుడుతున్నారంటే ఆ అమ్మాయి గారు ఎంత మంచివాళ్ళో చూడండి అని చెప్పేసి అనేసరికి ఇక సింధూర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే నివేదని పొగుడుతూ ఉంటాడు. పేదల కోసం ఎంత మంచి పని చేస్తుంది అని అనేసరికి కోపంతో అలా చూస్తూ ఉంటుంది. నిజంగా ఆవిడ్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాడు చాలా అదృష్టవంతుడండి అని అనేసరికి సింధూర అయితే చాలా కోపంతో అలా చూస్తూ ఉంటుంది చంటిని. ఇక నివేద అయితే తన రూమ్లో ఉంటుంది. ఇక నిజంగా అమ్మాయి గారిని ఎవరు పెళ్లి చేసుకుంటారో వాడు నిజంగా అదృష్టవంతుడండి, అంతకన్నా అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు, అంత మంచి అదృష్టవంతుడు అని అనేసరికి ఇక సింధూర కోపంతో చంటిని ఒక్కసారిగా పట్టుకొని నీళ్ళలో పడేస్తూ ఉంటుంది. అలా నీళ్ళలో పడేయగానే ఒక్కసారిగా చంటి అయితే, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనేసరికి చంటి అయితే నీళ్ళలో పడి ఒక్కసారిగా లేచి, అమ్మాయి గారు ఎక్కడున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు అని అయితే అంటూ ఉంటాడు. నివేద అయితే తన రూమ్లో నుంచి బయటికి అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి నీటిలో నుంచి బయటకు వచ్చేసరికి, అమ్మాయి గారు మీరు ఏం చేస్తున్నారు, నేనేమన్నానని మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అనేసరికి ఇక సింధూర అయితే చాలా కోపంతో చంటిని పట్టుకొని గట్టిగా చంటితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకసారి నా దగ్గర తనని పొగిడారా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చంటికి సింధూర.